హాయ్ లాసియా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? చిక్కుడు వేయిస్తున్నావు. హైదరాబాద్ వచ్చినాక ఇంట్లో పరిస్థితి ఎట్లున్నదంటే ఎట్లుంది లాసియా? ఇంట్లో మనుషులు లేకపోతే దారుణంగా ఉంటుంది. వచ్చినాక మా స్నితిక మా రితిక్ గాడు అయితే సైకిల్ మీద ఎక్కి మరీ రాసుకుంటాడు తోపుగాడు. నీకేనా? మా సపరిచి మింగాల ఇవాళ పోలియో డే. మా స్నితికకు పోలియో చుక్కలు వేయించాలి. స్థితి కాకుండా మనం వేడికి పోయి వచ్చినాం రా. ఎందుకు పోయినాం రా? పెద్దరెడ్డి దగ్గరికి. పెద్దరెడ్డి ఏమన్నాడు? ఏమనలేడా? ఏమనలేడా? చెర్రి ఏమన్నాడు? చెర్రి ఎట్లా అల్లరి చేసిండు చెప్పు. చెర్రి ఎట్లా అల్లరి చేసిండు చెప్పు. ఏడిచిండా? అల్లరి ఎట్లా చేసిండు? ఎట్లా కోపానికి వచ్చిండు చెప్పు. చెప్పు. గ్రామ పంచాయతీలా? ఓకే పో. ప్రతిసారి 2 చుక్కలు పోలియోపై నిరంతరం విజయం. పోలియో దినం. రితిక్ నీకు కావన్నా పోలియో? ఎందుకద్దురా? ఎందుకద్దురా? నీకు ఎందుకద్దురా? ఓకే పోలియో అయిపోయింది స్నితికకి. సప్పరిచ్చి మింగినావా? సప్పరిచ్చి మింగుతా అంటుంది. ఓకేదా, తొందరనే అయిపోయింది. ఎందుకు దొంగతోని ఖుషి అయిపోయింది. రితిక్ నీకు ఏమంటావరా? అంతే కదరా 2 చుక్కలు. అవరా స్నితిక, నీకేమంటావు? స్నితిక ఏందిరా అది? పోలియో చుక్కలా? ఎట్లున్నాయిరా పోలియో చుక్క? తీయ ఉందా, పుల్ల ఉందా, చేదు ఉందా? ఎట్లుంది? ఇంత పిచ్చి పిచ్చి ఎందుకు చేస్తున్నావు? ఎట్లుంది చెప్పు. పోలియో చుక్క నోట్లో పడ్డానికి ఎట్లున్నా? తీయగా ఉందా, చేదు ఉందా? తీయ ఉందా? అమ్మా ఓకే, అట్లా పెట్టుకోదు. రితిక్ గుడ్ మార్నింగ్. ఎప్పుడు పడుకున్నావు? నిన్న మధ్యాహ్నం పండుకొని ఇవాళ లేచినావా? మరి మరి బడికి టైం అయితే తొందర రెడీ కావా? ఆగురా నువ్వు. అన్నయ్యని అడుగుదా కొంచెం మెల్ల మెల్లగా. బడికితో ఎప్పుడు రెడీ అవుతావు మరి? అవురా, ఎప్పుడు రెడీ అవుతావా? తొందర రెడీగా, మరి లేట్ అవుతుంది బడికి. బ్రష్ తొందర వేసుకుంటావా? బ్రష్ వేసుకొని తాను చేస్తావు తొందర, అంతేనా? తీసిన. చెప్పు స్నితిక, ఏంటి చూయించాను నాకు. బట్టలు వింటున్నావా నువ్వు? ఇవందాక నీ బట్టలన్నీ వినుకున్నావు కదా. అవునా? చెల్లె వెండిస్తుంది కదా నీకే మరి. ఓకే ఫ్రెండ్స్, విషయం ఏంటంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చి పడుకున్నాం కదా. వచ్చి టీకాలు వేయించుకొని వచ్చి పడుకున్నాము. మా వాడు లేచినాక తెల్లారింది అనుకుంటున్నాడు. నెక్స్ట్ డే తెల్లారిందేమో అనుకుంటున్నాడు. అందుకే స్కూల్కు పోవాలి, ఇంకా బస్ వస్తలేదా అది ఇది అని అడుగుతాడు. ఇప్పుడు స్కూల్కి పోతారంటున్నాడు వాడు. ఎప్పుడు నిన్న మధ్యాహ్నం పండుకున్నాడు. మధ్యాహ్నం పండుకొని ఇక తెల్లారింది అనుకుంటున్నాడు. అంత గాఢ నిద్ర పోయినాడు. ఏమైనా రితిక్, నువ్వు ఇయ్యాలనేరా నువ్వు వండుకున్నది, నిన్న కాదు. ఇంకా బ్రష్ చేసుకుంటా అంటుండు.